శక్తిని ధైర్యాన్ని ఇచ్చేదేంటి? దేవుని యొక్క కృప. ఓకే, అదే మాట్లాడుకున్నాను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన మహిమకు పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచును. బాగుంది కదండి? ఇది పరిచయం. ఈ పరిచయం తర్వాత మనము 5 వచనాలు ధ్యానం చేసుకుందాం. 5 వచనాలు. ఇప్పుడు సత్యం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఓకే. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితూనియా అనే దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరాయనది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ఓకేనా? మీరు సెటిల్ అయితే చెప్పండి. మీరు ఒకసారి లేచి ముందుకు వచ్చారనుకోండి, టెన్షన్ ఉండదు. అది విషయం. ఓకే, అది పడిపోతుంది. ఓకే, మళ్ళీ చదువుతాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితూనియా అనే దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరాయనది మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చదివినటువంటి 2 వచనాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కనబడుతున్నారు. తండ్రి ఏం చేశాడో చూద్దాం. మొదటి వచనం, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారు. అంటే వివరంగా చెప్తాను. తండ్రి ఏం చేశాడంటే ముందుగానే మనల్ని ఏర్పరిచాడంట, లేకపోతే ముందుగానే మనల్ని చూశాడు. మీరు ఈ మాట రాసుకోవచ్చు. తండ్రి చూశాడు. తండ్రి చూశాడు. ఎవరినైతే చూశాడో వాళ్ళకి రక్షణ కార్యం చేసి పెట్టాడు యేసయ్య. తండ్రి చూశాడు, కుమారుడు చేశాడు. తండ్రి చూశాడు, కుమారుడు చేశాడు. పరిశుద్ధాత్ముడు దాన్ని మనకి చేర్చాడు. పరిశుద్ధాత్ముడు దాన్ని మనకి చేర్చాడు. తండ్రి చూశాడు, కుమారుడు చేశాడు, పరిశుద్ధాత్ముడు చేర్చాడు. తండ్రి హోటల్ పెట్టాడు, కుమారుడు ఇడ్లీ చేశాడు, పరిశుద్ధాత్ముడు ట్రేలో పెట్టుకొని తీసుకొచ్చి మనకిచ్చాడు. తండ్రి ఎవరిని రక్షించాడో నిర్ణయించాడు, కుమారుడు వారిని రక్షించడానికి రక్తం కార్చాడు, పరిశుద్ధాత్ముడు ఆ కార్యం మనకి ఆపాదించాడు. బాగుంది కదండి? ఇప్పుడు చదువుతాను మళ్ళీ, చూడండి, మీకే అర్థమవుతుంది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. అయితే ఈ 3 విషయాలు మన జీవితంలో ఎలా వర్తిస్తాయి ఏంటి అనేది ఆలోచిద్దాం. తండ్రి ఏర్పరచటం అంటే ఏంటో ఆలోచిద్దాం. ఈ జగత్తు పునాది వేయక మునిపే, అంటే ఏంటి? ఆదాము అవ్వలు లేరు, ఏదేం తోట లేదు, భూమి ఆకాశాలు ఏం లేవు. అర్థమైందా? అప్పట్లో 3 ఉండేవాళ్ళు. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
వాళ్ళు ముగ్గురు కుర్చీల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే అసలు ప్రపంచంలో ఎవరు ఉంటారు, ఎవరిని మన పిల్లలుగా చేసుకోవాలి అని మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో అర్థమైందా, అది టీవీ ద్వారా అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఎక్కడే ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీ అందరి పేర్లు అర్థమైందా, మీ పేరు మీకు గుర్తుందా? మీ పేర్లు దేవుని నోట్లోంచి వచ్చాయి. అప్పుడు అర్థమైందండి, దేవుని నోట్లోంచి వచ్చాయి. ఎప్పుడు? మీ అమ్మ నాన్న పుట్టకముందే, మీ తాతయ్య గారు పుట్టకముందే, ఆదాం అవ్వను తయారు చేయకముందే. అంటే నా పేరు ఎడ్వర్డ్ విలియం కదా, అప్పుడు తండ్రి దేవుడు ఎడ్వర్డ్ అని నా పేరు చెప్పాడు. అప్పుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అప్పుడు నా గురించి ఆలోచించాడు, అప్పుడు నన్ను చూశాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేను పుట్టబోతున్నాను కదా, ఆయన నన్ను చూశాడు, చూసి నన్ను ఏర్పరచుకున్నాడు. అది మీకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వట్లేదా? పేతురు భక్తుడు ఎందుకు ఈ మాట రాశాడు తెలుసా? అరే నీరో చంపేస్తాడని ఎందుకు భయపడతారు? కోవిడ్ చంపేస్తుందని ఎందుకు భయపడతారు? డెంగ్యూ వస్తుందని ఎందుకు భయపడతారు? మీరు పుట్టకముందే, మీ అమ్మా నాన్న పుట్టకముందే, భూమి ఆకాశాలు పుట్టకముందే మన దేవుడు ఉన్నాడే, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని చూశాడు. అంటే నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత గొప్పదాన్ని. అవునా కదా? జాన్ పాల్ గారు ఉన్నారా? ఉన్నారా? పైకి వెళ్ళిపోయారా? పైనుంచి వస్తున్నారా? మీరు ఒకసారి ఇటు వస్తారా? మీ పేరేంటి నాకు తెలియదు. డేవిడ్ పరదేశి, మంచి పేరు, పరదేశి అని పెట్టేసుకున్నారు. మీరు సైలెంట్గానంటే నేను ఏమన్నా పని చేపిస్తాను, మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి. మీరు అందరు కలిసి ఒక పని చేయాలి, చాలా సులభమైన పని. మీ పేరు మీకు తెలుసా? బాగా తెలుసా? మీ పేరే తెలుసు కదా. 1 2 3 అంటాను, గట్టిగా మీ పేరు చెప్పాలి. చెప్తారా లేదా? ఎవరన్నా చెప్పకపోతే ఒట్టే, దేవుడు మిమ్మల్ని నాశనం చేయగాక. ఏం లేదు, సరదాగా. ఓకే, 1 2 3 అంట, అనంగానే గట్టిగా మీ పేరు చెప్పాలి. 1 2 3. మీకు ఏమన్నా అర్థమైంది సార్? వెళ్ళిపో. పరదేశ్ గారికి అర్థం కాదు, కానీ మీకు ఒక మాట చెప్పంటారా? ఎవరెవరు మీ పేరుని అరిచారో దేవుడికి అర్థమైంది ఉంటుందా? చెప్పండి నాకు, దేవుడికి అర్థమైంది ఉంటుందా? డౌట్ ఏమైనా ఉందా? ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీలో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, అరే ఇంత పెద్ద ప్రపంచంలో గోల మధ్యన నా ప్రార్థన దేవుడు ఎందుకు భయపడతారా? బాబు నాకు పేరు పెట్టాడు ఆయనే, పేతురనే. మీ అందరి పేర్లు గుర్తుపెట్టుకున్నాడు ఆయనే, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇది మొట్టమొదటి విషయం. దీన్నే దేవుణ్ణి ఏర్పరచటం అంటారనమాట. దేవుడు ఏర్పరిచాడు కాబట్టి, జాగ్రత్తగానండి, మీరు మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. దేవుడు ఏర్పరిచారు కాబట్టి మీరు నా మాట వింటున్నారు. దేవుడు ఏర్పరిచారు కాబట్టి దేవుడి దగ్గర మీరు రాగలుగుతున్నారు. అయితే మీ పాత్ర లేదా? ఉంది. చిన్న మాట చెప్తాను మీకు, 2 ఉదాహరణలు చెప్తాను. మొదటిది అర్థం కాకపోతే రెండోది అర్థం అవ్వాలి, రెండోది అర్థం కాకపోతే మొదటిది అర్థం కావాలి. ఈ 2 అర్థం కాకపోతే కనుక సావండి మీరు, నేను ఇంకేం చేయలేను. మీరు సెల్లార్లో ఉన్నారు కదా, మీకు ఇంటర్నెట్ లేదు, నాకు ఉంది ఇంటర్నెట్, మీకు లేదు. అర్జెంటుగా ఒక మెసేజ్ పంపించాలి, అప్పుడు మీరేం వాడతారు? హాట్స్పాట్, అవునా కదా? నేను హాట్స్పాట్ ఇస్తే మీరేం చేయాలి? నేను హాట్స్పాట్ ఇచ్చిన తర్వాత మీరు కనెక్షన్ ఇవ్వలేదనుకో, తప్పెవడదే కదా. హాట్స్పాట్ నేను ఇచ్చిన తర్వాత కనెక్షన్ ఇచ్చుకోకుండా, ఏమండి నాకు సిగ్నల్స్ లేవంటే ఎవడేం చేస్తాడు? ఒకవేళ నేను హాట్స్పాట్ ఇవ్వలేదనుకో, మీరు నాకు సిగ్నల్స్ లేవంటే అర్థం ఉంది. నేను హాట్స్పాట్ ఇచ్చిన తర్వాత మీరు సిగ్నల్స్ లేవంటే తప్పెవడదే? మీదే. పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను నేను, అర్థమైందా? దేవుడు హాట్స్పాట్ ఇచ్చి దానికి పాస్వర్డ్ JESUS జీసస్ అన్నాడు. నువ్వు దాన్ని నొక్కకుండా నాకు సిగ్నల్ లేదంటే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఎవరైతే ఈ మాటలు విన్నారో, హాట్స్పాట్కి పాస్వర్డ్ మీకు తెలుసా లేదా? ఏంటా హాట్స్పాట్కి పాస్వర్డ్ ఏంటి? అది మీరు నొక్కితే మీకు కనెక్షన్ వచ్చిందా లేదా? నా నామములో మీకు తండ్రితో కనెక్షన్ అన్నాడా లేదా? అదే పాస్వర్డు. అర్థమైంది కదండి?
ఇది అర్థం కాకపోతే నేను ఇంకేం చేయలేను ఆధునిక భాషలో. కాబట్టి ఏమన్నాడంటే సిగ్నల్ నా దగ్గర నుంచి వెళ్తుంది, నేను హాట్స్పాట్ ఇస్తా, పాస్వర్డ్ కూడా చెప్పేస్తున్నా, నొక్కే సిగ్నల్ వచ్చేస్తుంది. ఆయన పాస్వర్డ్ ఇవ్వకపోతే మనం ఏం చేయలేం, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయకపోతే తప్పు మందే. కాబట్టి ఎవరైతే ఈరోజు ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరూ కూడా పాస్వర్డ్ ఉపయోగించి దేవునితో కనెక్ట్ అయిపోవాలన్నది దేవుని కోరిక. ఇప్పుడు నా ప్రశ్న, కనెక్ట్ అయ్యారా లేదా? ఏం జవాబు చెప్పద్దు, మీరు ఆలోచించుకోండి. కనెక్ట్ అవ్వకపోతే తప్పు మీది, కనెక్ట్ అయితే ప్రైజ్ అలాట్. అర్థమైంది కదండి? దీంట్లో దేవుని పాత్ర ఉంది, మన పాత్ర కూడా ఉంది. రెండోది, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను కదా హాట్స్పాట్, రెండోది బైబిల్లోంచి చెప్తాను మీకు. బైబిల్లోంచి, ఈ బైబిల్లోంచి చెప్పేటువంటి ఈ స్టోరీ ఏంటంటే నిర్గమాకాండం 17వ అధ్యాయం ఉంటుంది. తీయద్దు, అది తీసే లోపల నా కథ అయిపోతుంది. ఇశ్రాయేలీలు రెఫడిమ్ అనేటువంటి అరణ్యం గుండా వెళ్తున్నారు. వెళ్తా ఉన్నప్పుడు అమాలేకీలు యుద్ధానికి వచ్చారు. అమాలేకీలు యుద్ధానికి వస్తే మన మోషే ఏం చేశాడంటే, మనోడి దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, మంచి కుర్రోడు, యెహోషువ నీ యుద్ధానికి పోరా అన్నాడు. అంటే యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే అక్కడ చిన్న కొండ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి ప్రభా మన యెహోషువ యుద్ధానికి వెళ్తున్నాడు, సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే కింద నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేవాడు, సార్ మనవాళ్ళు గెలుస్తున్నారని. ఇక మోషే చేతుల్లో పెట్టి ఇలా అన్నాడు అనుకో, సార్ మనవాళ్ళు ఓడిపోతున్నారు. మళ్ళీ చేతులెత్తే, సార్ మనవాళ్ళు గెలుస్తున్నారు, సార్ మనవాళ్ళు ఓడిపోతున్నారు. ఇది అర్థమైంది, ఓహో మనం చేతులెత్తే పని అవుద్ది అనమాట అనుకొని అహరోన్ ఆ పక్కన, హూరో పక్కన చేతులెత్తి చూపించారు మోషేకి. అంటే ఎంతసేపు పట్టుకుంటాడు అనేది, వాళ్ళు కూడా ఎంతసేపు పట్టుకుంటారు, వాళ్ళు కూడా చేయలేక ఇటు 4 రాళ్ళు పెట్టి రాళ్ళ మీద పెట్టేశారు మనోడి. కింద యెహోషువ యుద్ధం గెలిచాడు. ఇప్పుడు స్టోరీ అంతా అర్థమైంది కదా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, దానికి ఏదో జవాబు చెప్పద్దా, ఏదో తెలివితేటలు ఉపయోగించద్దు, మామూలు జవాబు చెప్పండి. మీకు ఒకటే ఓటు 2 ఓట్లు లేవు, ఒక ఓటే. ఓటు ఎవరికి వేస్తారో చూద్దాం. ఇశ్రాయేలీలు అమాలేకీల మీద గెలవడానికి ఎవరు కారణం? యెహోషువ యుద్ధం చేయటమా, మోషే, అహరోను, హూర్లు ప్రార్థన చేయటమా? ఆయన ప్రార్థన చేస్తామంటే వీళ్ళు యుద్ధం చేయక్కర్లేదా? దీన్నే ఎదవ తెలివితేటలు అంటారు. మన క్రైస్తవులు ఎక్కువ ఇదే టైపు, దేవా అంతా నువ్వే చూసుకో, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడ 2 ఉండాల్సిందే, అవునా కదా? అక్కడ మోషే, అహరోను, హూర్లు ప్రార్థన చేయాల్సిందే, ఇక్కడ హాట్స్పాట్ తెరవాల్సిందే, మీరు పాస్వర్డ్ నొక్కాల్సిందే, దేవుడు అనుమతించాల్సిందే, మీరు అంగీకరించాల్సిందే. 2 కలిస్తేనే కదా పని అయ్యేది. అర్థమైంది కదండి? బస్. సో దేవుడు అనుమతి ఉంది, మీరు అంగీకరిస్తే పని అయిపోద్ది. దేవుడు ఆశిస్తున్నాడు, మీరు ఒప్పుకుంటే పని అయిపోతుంది. అయితే పేతురు భక్తుడు చెప్పింది ఏంటంటే, అరే బాబు మీ గురించి ఎప్పుడో ఆలోచించాడు రా బాబు, జగత్పునాది వేయబడక మునిపే ఆలోచించాడు. పక్కా అర్థమైంది కదా? సో దాన్ని మొదటి పార్ట్గా చెప్తున్నాడు. దీనికి నేను ఒక చిన్న పాయింట్ పెట్టాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటనంటే పుట్టకముందే ఏర్పరచబడ్డాం. రాసుకోండి, పుట్టకముందే ఏర్పరచబడ్డాం. పుట్టకముందే ఏర్పరచబడ్డాం, అవునా కదా? మీరు పుట్టకముందే ఏర్పరచబడ్డారా లేదా? మీ గురించి ముందే ఆలోచించారు లేదా? అవునా కదా? సూపర్. సో దేవుడు ఎంత గొప్పడో చూడండి, మనం ఎంత ఆధిక్యత కలిగిన వాళ్ళమో ఆలోచించండి. ఇక రెండోది చూద్దాం, మళ్ళీ చదువుతున్నాను. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితూనియ అని దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిన ఆయనది మీకు కృపయు సమాధానము విస్తరిలునుగాక. తండ్రి నీ పేరు నా పేరు అనుకున్నాడు. అయితే కుమారుడు ఏం చేశాడంటే, అప్పుడే వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు కదా, ఎవరా ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళందరూ కూడా మన కుటుంబంలో ఉండాలయా అని అన్నాడు తండ్రి. అని అంటే మరి వాళ్ళందరూ పాపం చేశారు కదా, అంటే మనం పాపం చేయకముందే వాళ్ళు ముందే చూశారు కదా, పాపం చేశారు కదా,
దరిద్రమైన జీవితం జీవిస్తున్నారు కదా, మనమేం పరిశుద్ధులం కదా, ఈ పరిశుద్ధ లోకంలో ఎలా ఉండగలుగుతారు అనే ప్రశ్న వచ్చింది. అనే ప్రశ్న రాగానే ఏసై చెయ్యెత్తాడు. ఏం బాబు ఏంటి చెయ్యెత్తావు అన్నాడు ఏసైని. ఏం లేదయ్యా, మీరు ఒప్పుకుంటే కనుక నేను భూలోకంలోకి వెళ్ళిపోతా. వెళ్ళిపోయి వాళ్ళందరూ చేసిన పాపాన్ని నా మీద వేసేసుకుంటా. వేసుకొని వాళ్ళందరి పాపానికి కావాల్సినటువంటి శిక్షను నేను భరించేస్తా. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వాళ్ళు పరిశుద్ధమైపోయినట్లే కదా, ఆయన పరలోకం తెచ్చేసుకున్నాం. సరే కానీ అని అన్నారు. అప్పుడు యేసయ్యని ఈ లోకంలో పంపించారు. ఆయన పవిత్ర రక్తములో మనం ప్రోక్షించబడ్డాం. అదే ఎక్కడ ఉందో చూడండి. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును. అర్థమైంది కదండి, యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రోక్షింపబడటం అనే మాట మీరు విన్నారు కదా చాలాసార్లు. ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా మీకు? అసలు ప్రోక్షింపబడటం అంటే ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో అయితే కనుక స్ప్రింకిల్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే స్ప్రింకిల్ అంటే ఏంటంటే ఎలా చుమ్మటం. మనోడు ఇది రాగానే శానిటైజర్ చుమ్మాడు కదా, స్వీట్ అని. మీకు అర్థమైంది కదా, అదనమాట స్ప్రింక్లింగ్ అంటే. స్ప్రింక్లింగ్, ప్రోక్షించబడటం అంటే అది. అసలు యూదులకి లేకపోతే ఇశ్రాయేలీలకి రక్తములో ప్రోక్షించబడటం అనగానే 3 సన్నివేశాలు గుర్తొస్తాయి. 3 ఆ 3 చెప్తే అసలు రక్తంలో ప్రోక్షించబడటం అంటే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు అంటే పాత నిబంధనలో శారీరక శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. శారీరకంగా శుద్ధి లేకపోతే చర్చిలోకి రాకూడదు. స్నానం చేయకపోతే చర్చిలోకి రాకూడదు. నాకు గజ్జి ఉంటే చర్చిలోకి రాకూడదు. నా కాలు ఇరిగిపోతే చర్చిలోకి రాకూడదు. అంటే అప్పుడు చర్చ్ అనేవాళ్ళు కాదులే, దేవాలయం అనేవాళ్ళు. కళ్ళు లేకపోతే చర్చిలోకి రాకూడదు. అర్థమైందా? స్త్రీలకి నెలకి 5 రోజులు మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుందే, ఆ టైంలో మందిరంలోకి రాకూడదు. ఎందుకంటే అశుద్ధులు అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు గురించి కాదు మేము చెప్తుంది. అప్పుడు శారీరక శుద్ధికి ప్రాధాన్యత ఉండేది. అలాంటి దినాల్లో జరిగేది ఏంటంటే, ఒకవేళ నేను మంచోడినే నాకు కోవిడ్ వచ్చింది అనుకోండి, చర్చిలోకి రానిస్తారా? అదేవిధంగా వాళ్ళని అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, నాకు గజ్జి వచ్చినా నాకు కురుపులు వచ్చినా మందిరానికి రాకూడదు. నన్ను ఐసోలేషన్లో పెట్టేస్తారు. ఎప్పుడు దాకా? అవి తగ్గేదాకా. నాకు తగ్గింది అంటానికి, కోవిడ్ లేదంటానికి నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అంతే కదా. మరి అప్పుడు ఏం చేసేవాళ్ళు? నేను యాజకుడి దగ్గర రావాలి. యాజకుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు గజ్జిపోయింది అని అంట. ఎక్కడొచ్చిందిరా నీకు గజ్జి అంటాడు. ఇంకోసారి కాళ్ళకి వచ్చిందండి, ఇది చూపించు అంటాడు. చూస్తాడు, అంతా పరీక్షిస్తాడు. పరీక్షించి తగ్గిపోయిందిరా, నువ్వు రేపు నుంచి మందిరంలోకి రావచ్చు అని చెప్పి, నువ్వు రేపు వచ్చేప్పుడు 2 పావురాలు బట్టరా అంటాడు. 2 పావురాలు. అతను 2 పావురాలు తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తే సంఘ పెద్దలందరినీ పిలుస్తారు. అందరం గుడ్రంగా నుంచుంటే నేనేమో అక్కడ నుంచొని ఉంటాను 2 పావురాలు పట్టుకొని. యాజకుడు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు, ఆయన ఏం చేస్తాడంటే నా దగ్గర నుంచి 1 పావురాన్ని తీసుకొని అందరూ చూస్తున్నప్పుడు ఓ పావురం పేక కోసేస్తే రక్తం వస్తూ ఉంటుంది కదా, ఆ రక్తాన్ని ఒక గిన్నెలో పడతాడు. ఒక పాత్రలో పడతాడు. ఆ పాత్రలో ఆ రక్తం పడుతున్నప్పుడు పైనుంచి నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు కారుతున్న రక్తం కలిసి గిన్నె నిండిపోద్ది. గిన్నె నీళ్ళు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రటి నీళ్ళు గిన్నె పక్కకు పెట్టేసి ఈ పేక్ కోసాడు కదా, ఈ పావురాన్ని పక్క ఇసిరేస్తాడు. ఇప్పుడు 2వ పావురం ఉంటుంది కదా, 2 పావురాలు తెమ్మన్నాం కదా, ఆ 2వ పావురాన్ని ఎర్రగా ఉన్నటువంటి ఆ గిన్నె నీళ్ళలో ముంచుతాడు. బతుకున్న దాన్ని ముంచి ఇలా తీసేస్తాడు. అప్పుడు తెల్ల పావురం ఎలాగైపోద్ది? ఎర్రగా అయిపోద్ది. ఎర్రగా అయిపోయిన పావురాన్ని, నేనే పాస్టర్ గారిని అనుకోండి, ఎదురుగా గజ్జున్నవాడు ఆడి మీద ఇలా ఇసిరితే పావురం ఏం చేస్తుంది? కొట్టుకుంటే వెళ్ళిపోద్ది, అవునా కదా. ఇలా కొట్టుకుంటే వెళ్ళిపోయినప్పుడు దాని రెక్కల మీద ఉన్నటువంటి ఆ రక్తంతో కలిసి నీళ్లు ఉంటాయా, ఆ నీళ్ళన్నీ గజ్జున్న వాడి మీద పడతాయి అన్నమాట. ఆ నీళ్ళు పడిన తర్వాత ఆ పావురు వెళ్ళిపోద్ది, ఎగిరిపోయింది. అప్పుడు అందరి ముందు ఏమని చెప్తాడు తెలుసా? ఇతడు శుద్ధుడు. ఇది రుజువు. ఈయన మీద రక్తపు నీళ్లు పడ్డాయి, ఇతడు శుద్ధుడు, పరిశుద్ధపరచబడ్డాడు అని. అప్పట్లో శారీరక శుద్ధి కోసం పావురాళ్ళు కోశారు. మరి మన జీవితం శుద్ధి కోసం ఎవరిని కోశారు? చెప్పండి నాకు, ఎవరిని కోశారు? యేసయ్యను కోసి ఆయన రక్తం మన మీద చుమ్మితే మనం ఏమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. మీకు అర్థమైంది కదండి. ఇది మొదటిది అన్నమాట, మనం శుద్ధిపరచబడ్డాం. ఇది లేవీకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినారు చూడండి, నేను చెప్పినట్లే ఉందా లేదా మీకు అర్థమవుతుంది. 2వది, ఈ రక్తాన్ని ఎప్పుడు ప్రోక్షిస్తారంటే
యాజకులు ఉంటారు కదా, పాస్టర్ అయిన వాళ్ళు, పాస్టర్ ఏమండి నాకు దేవుడు పిలుపునిచ్చాడండి, నేను సేవకు వస్తున్నానండి అంటే, అప్పుడు ఆ వ్యక్తి మీద గొర్రెను కోసి ఆయన రక్తాన్ని ఇలా చుమ్మి ఇతడు సేవకు సమర్పించుకున్నాడు అని అందరి ముందు డిక్లేర్ చేస్తారు. సో రక్తం ప్రోక్షించేది మొదటిది శుద్ధి కోసం, రెండోది సేవ కోసం. మొదటిది శుద్ధి కోసం, రెండోది సేవ కోసం. ఇక మూడోది ఇది ఈ సేవ కోసం అన్నది మనం నిర్గమాకాండం 29వ అధ్యాయంలో ఉంటుంది. ఇక మూడోది దేవుని 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆ 10 ఆజ్ఞలు చదివారు. చదివితే అందరూ విన్నారు, విని ఆమెన్ ఆమెన్ అని అన్నారు. అనంగానే మోషే ఊరుకోడు, ఏం చేస్తాడంటే ఒక మేకను కోసి కొన్ని వేల మంది ఉంటారు కదా, దాన్ని రక్తాన్ని ఇలా ఇసురుతాడు. ఇసిరితే వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? ఆమెన్, ఈ ఆజ్ఞకు మేము సమర్పించుకుంటున్నాం. 3 ఉద్దేశాలతో రక్తాన్ని ప్రోక్షిస్తారు. ఒకటి శుద్ధి కోసం, రెండోది సేవ కోసం, మూడోది సమర్పణ కోసం. ఈ 3 మనకు అవసరమే. యేసుక్రీస్తు రక్తంలో మనం శుద్ధిపరచబడ్డాం, అవునా కదా? నేను చాలా చెడ్డోని తెలుసా, ఒకప్పుడు నేను కెమెరా డాన్సర్, అది నా జీవితం, డ్రగ్ అడిక్ట్ని. అయితే ఈరోజు ఈ పవిత్ర వాక్యాన్ని పట్టుకొని ఎలా చెప్పగలుగుతున్నాను? నేనేమన్నా యోగా చేశానా? నేనేమన్నా తపస్సు చేశానా? నేనేమన్నా సొంతగా నియంత్రించుకున్నాను? అట్లా ఏం చేయాల. దేవుడు నన్ను శుద్ధిపరిచాడు తన రక్తంలో. ఒక్క క్షణంలో నా జీవితాన్ని మార్చాడు, ఒక్క క్షణంలో నా జీవితాన్ని మార్చాడు. మారిన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది దేవుడు నన్ను శుద్ధిపరిచాడు అని. అర్థమైంది కదండి? శుద్ధికి ఆయన రక్తం. రెండోది నేను సేవకు సమర్పించుకున్నాను. ఆ సేవకు ఎందుకని? యేసయ్య నన్ను రక్షించాడు కాబట్టి. అయితే ఒక్క మాట, అందరూ సేవ చేయాలా, కొందరే చేయాలా సేవ? మీరు ఇప్పుడు మాట్లాడరు, నాకు తెలుసు చాలా సైలెంట్గా ఉంటారమ్మా. సేవ అందరూ చేయాలా, కొందరు చేయాలా? బల్బులు అన్నీ అలగాల, కొన్ని అలగాల? ఫ్యాన్లు అన్నీ తిరగాల, కొన్ని తిరగాల? ఏమండి స్టేజ్ మీద ఉన్న ఫ్యాన్ తిరిగితే చాలు, మిగిలిన తిరగపోయినా చాలు అంటారా? స్టేజ్ మీద తిరగపోయినా పర్లా, కింద తిరగాలంటారు, అవునా కదా? అయితే చాలామందికి సేవ గురించి ఉన్న తప్పుడు అవగాహన. గుర్తుపెట్టుకోండి, 2 విషయాలకి ప్రత్యేకమైన పిలుపు ఉండదు. 2 విషయాలకి ఏంటో చెప్తాను. దేవుడు ఆరాధించండి అని ప్రత్యేకంగా చెప్పడం. దేవుడు ఆరాధించండి అని ప్రత్యేకంగా చెప్పడం. దేవుడు నా సాక్షిగా ఉండండి అని ప్రత్యేకంగా చెప్పడం. అందరూ సాక్షులే, అందరూ ఆరాధికులే. ఒక మాట చెప్తాను, 1, 2, 3 మన ముగ్గురం ప్యారడైజ్ బిర్యానీకి వెళ్ళాం. మిమ్మల్ని అక్కడే కూర్చోపెట్టి నేను బిర్యానీ తినేశాను. అమ్మ బిర్యానీ బాగుందో లేదు చెప్పండి, మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుంది? ఎరగ బాధాలనిపిస్తుంది కదా. ఒకటి ముందు బిర్యానీ పెట్టలేదు, కోపం, పై ఇది బాగుందో లేదో చెప్పండి అంటే ఎలా ఉంటుంది? అయితే మన ముగ్గురం కూడా బిర్యానీ తిన్నాం. బిర్యానీ బాగుందో లేదో ఎవరు చెప్పాలి? ముగ్గురు చెప్పాల్సిందేగా. దేవుని ప్రేమను పొందిన ప్రతి ఒక్కళ్ళు ఆరాధించాలా లేదా? దేవుని ప్రేమను పొందిన ప్రతి వాళ్ళు నోరు తెరిచి చెప్పాలా లేదా? మందిరములో దేవుడు చేసిన కార్యం చెప్తే ఆరాధన, బయటికి వెళ్ళి చెప్తే సాక్ష్యం. మీకు అర్థమైంది కదండి? మందిరంలో చెప్తే ఆరాధన, బయట చెప్తే మందిరంలో ఆయన చేసిన దాన్ని చెప్పి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటాం, బయట అదే దాన్ని చెప్పి యేసు దగ్గర రండి అంటాం. అర్థమైంది కదండి? దీనికి ఒక ప్రత్యేకమైన పిలుపు కావాలా? అందరూ సేవ చేయాల్సిందే, అవునా? యోసేపు తెలుసు కదా, ఆదికాండంలో యోసేపు ఉంటాడు. ఆయన పాస్టర్ గారా? చెప్పండి, పాస్టర్ గారా? పాస్టర్ గారా? కాదు కదా, సేవకుడా కదా. ఆయన ఉద్యోగం ఏంటి తెలుసా? ఆర్థిక మంత్రి. దానియేలు గారు ప్రధానమంత్రి. షడ్రక్ మెషక్ అబేద్నెగో కలెక్టర్లు. నెహెమ్యా రాజుగారికి పర్సనల్ సెక్రటరీ. ఎస్తేరు రాణి. దావీదు రాజు. వీళ్ళందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కదా. వీళ్ళందరూ దేవుని సేవ చేశారు లేదా? కాబట్టి దేవుని సేవకులు వేరే, మనమేమో ఫ్యాన్ కింద కూర్చునేవాళ్ళం, వాళ్ళు రోడ్ల మీద తిరిగేవాళ్ళు, మేము బిర్యానీ తింటాం మీరు చెప్పండి అన్నట్లు ఉంటుంది అన్నమాట. తప్పు. కాబట్టి మనకి రక్షణ ఉంది, ఎందుకంటే రక్తం ప్రోక్షించాడు. మనకి సేవా పిలుపు ఉంది, ఎందుకంటే అనుభవించాం. మనము సమర్పించుకోవాలి, అవునా కదా? సమర్పణ అందరికీ ఉండాలి లేదా? ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఈ మాటలకి సమర్పించుకోండి అని
పరిపూర్ణ సేవకులకు ఒక్కరికే చెప్తానా, అందరికీ చెప్తానా? మరి ఇంకా ఈ 3 అందరికి ఉంది. కాబట్టి పేతురు భక్తుడు ఏమన్నాడంటే, బాబు జగత్పునాది వేయబడకముందే తండ్రి ఏర్పరిచాడు, పుట్టకముందే ఏర్పరచబడ్డాం, పవిత్ర రక్తములో శుద్ధి చేయబడ్డాం. 2వ పాయింట్, పుట్టకముందే ఏర్పరచబడ్డాం. 2వది పవిత్ర రక్తములో శుద్ధి చేయబడ్డాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూద్దాం. అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశములందు చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరాయినది. మీకు కృపయు సమాధానము విస్తరణ గాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పవున మనను మరలా జన్మింపచేశాను. యేసయ్య మన కోసం చచ్చిపోయాడు. ఇప్పుడు దాకా తెలిసింది. సార్, యేసు ప్రభు గురించి కొంతమంది క్రైస్తవేతరులు అనే మాట ఏంటి తెలుసా? 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఎలా అవుతాడయ్యా? 3 మేకులు పీక్కోలేనోడు రక్షకుడు ఎలా అవుతాయాడా? ఇది వాళ్ళు వేసేటువంటి డైలాగ్. ఒక మాట చెప్పమంటారా? ఆయన మేకులు పీక్కోలేదు కాబట్టే మనం రక్షింపబడ్డాం. ఆయన మేకులు పీక్కోలేదు కాబట్టే మనకున్నటువంటి పాపము పరిహరించబడింది. అవునా కదా? సిలువు దగ్గరికి వచ్చి దిగిరా అంటే దిగడం, అర్థమైందా? సమాధి దగ్గరికి వెళ్ళి బయటికి రమ్మని చెప్పండి, అనగలరా మాట? నువ్వు దేవుడు అయితే బయట రాయా అనమానండి ఎవడన్నా అంటాడా? భయం. అర్థమైంది కదా మీకు? నిజంగా వచ్చాడు అనుకో, హోయ్ బాబోయ్. ఓసారి అంట ఒకళ్ళ ఇంటి పక్కన సమాధుల తోట ఉందంట, సమాధులు. అర్థమైందా? ఒకరోజు అర్ధరాత్రి సుత్తి పెట్టి కొడుతున్న టక్క 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 సౌండ్ వస్తుందంట. ఒక ఆయన ఎవడరా కొడుతుంది సమాధులు అర్ధరాత్రి, ఎవడన్నా తవ్వుతున్నారేమో సమాధులు అని పెద్ద టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళాడంట. వెళ్తే ఒక ఆయన పెద్ద ఆయన కూర్చొని ఒక సమాధిని రాయి మీద కొడుతున్నాడంట. అర్ధరాత్రి కొడుతున్నావేంటే అన్నాడంట. ఏం లేదు సార్, నా పేరు తప్పు కొట్టారు అందుకు కొడుతున్నాను అన్నాడంట. వాడు ఉంటాడు అక్కడ. అయితే యేసు ప్రభువారు నా పాపాల పరిహార నిమిత్తమే చనిపోయాడు, ఆయన రక్తములో నాకు శుద్ధి ఉన్నది అంటానికి ఒకే ఒక రుజువు అండి. ఏంటంటే 3 మేకులు పీక్కోలేనటువంటి యేసయ్య సమాధి రాయిని దొర్లించుకొని బయటకు వచ్చేసాడని. ఆయన పునరుద్ధానం ద్వారా మనకి నిరీక్షణ, ఆయన ఖాళీ సమాధి మనకి నిరీక్షణ. ఇప్పుడు యేసయ్య ఖాళీ సమాధి మనకి ఏమేమి వాటికి జవాబిస్తుందో తెలుసా? ఆయన రక్తం కార్చింది నీకోసమే. ఆయన రక్తంలో నీకు శుద్ధి ఉన్నది. ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే నేను పాప క్షమాపణ ఉంది. నువ్వు చచ్చిపోతే పరలోకంలోకి వెళ్తావు. పరలోకానికి మార్గం ఈయనే. ఇన్నాటికి జవాబు ఒకటే ఏంటి తెలుసా? ఖాళీ సమాధి. ఖాళీ సమాధి ఎంత అద్భుతమో చూడండి. పరిపూర్ణ నిరీక్షణ ఖాళీ సమాధిలోనే. మొదటిదే, పుట్టకు ముందే ఏర్పరిచాడు తండ్రి, పరిశుద్ధ రక్తములో శుద్ధి చేశాడు కుమారుడు. పరిపూర్ణ నిరీక్షణ ఖాళీ సమాధి నుండే. చూడండి, మరోసారి చదువుతున్నాను, 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. మనం ఒకసారి పుడతాం, ఒకసారి చచ్చిపోతాం. ఒకసారి పుడతాం, ఒకసారి చచ్చిపోతాం. చచ్చిపోకముందు రెండోసారి పుడితే రెండోసారి చావం. చచ్చిపోకముందు రెండోసారి పుడితే రెండోసారి చావం. చచ్చిపోకముందు రెండోసారి పుట్టకపోతే రెండోసారి చస్తాం. ప్రతి వాడికి 3 ఉంటాయి, ఓ పుట్టుక, ఒక చావు. దీంతో పాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి చాసి, అయితే తిరిగి జన్మించు, లేదంటే తిరిగి చావు. అయితే తిరిగి జన్మించు, లేకపోతే తిరిగి చావు. తిరిగి జన్మించిన వాడు మళ్ళీ ఇంకా సావుడు. అందుకే వాడబారనది ఇక ఎండిపోదు, ఇక ఆగిపోదు. అర్థమైన అందుకే ఆ పదాలు ఉపయోగించారు. వాడబారనది, నిర్మలమైనది, ఎందుకంటే ఆయన రక్తముతో మనల్ని శుద్ధీకరించాడు కాబట్టి. అక్షయమైనది,
క్షయము కానిది, క్షయం అంటే పాడైపోనది, కుళ్ళిపోనది, అక్షయమైనది, అక్షయమైనది అన్నటువంటి దాన్ని అనుగ్రహించాడు. ఇప్పటికి మనం 3 పాఠాలు నేర్చుకున్నాం. ఒకటి, పుట్టక ముందే ఏర్పరచబడ్డాం, పరిశుద్ధ రక్తములో శుద్ధి చేయబడ్డాం, పరిపూర్ణ నిరీక్షణ ఖాళీ సమాధిలోనే. ఇక 4వది చూద్దాం. అయితే కొంతమందికి చిన్న డౌట్ వస్తుంది, సార్ యేసు ప్రభువారులో ఒకసారి రక్షింపబడితే రక్షణ పోద్దా? కొంతమందికి వచ్చే డౌట్, రక్షణ పోద్దా అని అంటారు. అయితే ఒక మాట చెప్తాను, రక్షణ నువ్వు సంపాదించుకున్నది అనుకో, జాగ్రత్తగా, రక్షణ నువ్వు సంపాదించుకున్నది అనుకో పోద్ది. దేవుడిచ్చింది అయితే పోదు. అందుకే వాడబారనిది, నిర్మలమైనది, ఒక్కసారి రక్షింపబడితే ఇక అంతే. దేవుని దగ్గర పెన్ను ఉంటుంది, రబ్బర్ ఉంటుందా అంటే ఎలా ఉంటుందంటే, నీ పేరేంటమ్మా, గట్టి మాట్లాడు, సృజన, అమ్మాయి సృజన అని రాశాడు దేవుడు. ఆ తర్వాత ఈమె భయంకరమైన పాపం చేసింది, చూసి అనవసరం రాశానని చెప్పేస్తాడు దేవుడు. ఆ డౌట్ వస్తుందేమో అని యేసే ఒక మాట చెప్పాడు, ఏమన్నా తెలుసా, నా అరిచేతిలో నీ పేరు చెక్కుకున్నా, దాన్ని ఇంకెవడేమీ చేయలేడు. ఇప్పుడు దీంతో మనకేమొచ్చింది? నిరీక్షణ, ధైర్యం. సత్యం ఏమైంది, ఆడపోతాం. ఎవడు ఉండి ఏం చేసేదే ఉంది? అవునా కదా? కోవిడ్తో చచ్చిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఒక్క మాట చెప్పండి నాక, వాళ్ళు పోయి బాగానే ఉన్నారు, హ్యాపీ. వచ్చిన తల్లపంతా మనకే, అర్థమైంది? అది నిరీక్షణ అంటే, ధైర్యం అంటే. అయితే ప్రభువులో ఉంటే వచ్చే నిరీక్షణ అది. ఇప్పటికి 3 మాటలు చెప్పాను. ఈ 3 మాటల్లో మీరు హాట్స్పాట్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే నిరీక్షణ ఉంటుంది, రక్తము మీ మీద ప్రోక్షించబడినట్లయితే నిరీక్షణ ఉంటుంది, ఖాళీ సమాధి మీద విశ్వాసం ఉంటే మీకు నిరీక్షణ ఉంటుంది. అవునా కదా? అది వాడబారనది, పోయేది కాదు, క్రియలు బట్టి వచ్చింది కాదు, పనులు బట్టి వచ్చింది కాదు, కృపతో వచ్చింది, విశ్వాసంతో వచ్చింది. ఇక చివరికి ఇంకో మాట చూద్దాం. మొదటి 2 వచనాలు, మన ఈ 4 వచనాలే చూసింది. ఎన్ని పాయింట్లు వచ్చినాయి చూసారా? అద్భుతమైందా కదా? సులభంగా ఉందా లేదా? వాక్యం అర్థమవుతుందా లేదా? వాక్యము చాలా మంచిదండి. మనకి ఒళ్ళు బద్ధకం, సరిగ్గా చదవం. అర్థమైందా? కొంచెం నెమ్మదిగా చదువుకుంటే అదే అర్థమవుతుంది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన, మీరు ఒకసారి చూడండి, ఆత్మ వలన చూడండి, ఒకసారి ఆత్మ వలన చూడండి, చూసారా? ఆత్మ వలన తేడా ఏమన్నా ఉందా అక్కడ? తేడా ఏం లేదా? కలదాన్ని మార్చేసుకోవాలి లేదంటే. ఆత్మ వలన ఏమైనా తేడా ఉందా? చూడండి, నా మొహం కదండి అక్కడ, నాలో తేడా ఉందని అడగట్లా. ఆత్మ ఎలా ఉందండి? బోల్డ్గా ఉంది, కొంచెం నల్లగా ఉంది కదా ఆత్మ. ఎందుకో తెలుసా? నల్లగా ఉంది ఆత్మ, అది పరిశుద్ధాత్మ. లైట్గా ఉంటే మన ఆత్మ, తిక్కుగుంటే పరిశుద్ధాత్మ. మీకు అర్థమైంది కదండి? బైబిల్లో ఎక్కడైనా సరే ఆత్మ అనేది తిక్కుగా ఉందనుకోండి, అది పరిశుద్ధాత్మ. లైట్గా ఉందనుకోండి, అది మన ఆత్మ. ఇక్కడ ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ. చిన్న చిన్న విషయాలే, ఈ నేర్చుకుంటే బోల్డ్ విషయాలు అర్థమవుతుంది. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును. ఇప్పుడు తండ్రి ఏమో హోటల్ పెట్టేశాడు, కుమారుడేమో చెప్పండి, తండ్రి హోటల్ పెట్టాడు, కుమారుడు ఇడ్లీ చేశాడు. తండ్రి హోటల్ పెట్టాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడు ట్రేలో పెట్టుకొని రావాలి. అవునా కదా? ఇడ్లీ ఏమో కిచెన్లో ఉంది, నీకు ఆకలేస్తుంది, వస్తుందా ఇడ్లీ? రాదు, సర్వర్ తీసేవాల్సిందే కదా. పరిశుద్ధాత్ముడు లేకుండా ఇడ్లీ రాదు మన దగ్గరికి, పరిశుద్ధాత్ముడు లేకుండా రక్షణ రాదు మన దగ్గరికి. పరిశుద్ధాత్ముడు బట్టే మనం రక్షింపబడ్డాం. కార్యం చేసింది యేసయ్య, నెరవేర్చింది పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త, ఇది ఒక్కసారే మేము పక్క తీసుకెళ్ళాం, చూడమని కూడా చెప్తున్నాను. మళ్ళీ ఒట్టు ఇంకోసారి తెప్పను, వద్దు నేను చెప్తా. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చి, ఆయన వచ్చి, అర్థమైందా? పాపం విషయమును, లోకమును, పాపం విషయము, నీతి విషయము, తీర్పు విషయము ఒప్పింపచేయను. ఎవరైనా?
పరిశుద్ధాత్ముడు రాకపోతే నేను పాపిని అని ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకుంటాడు ఎవడైనా? నాలో ఏం తప్పు ఉంది సార్ అంటాడు ఎవడైనా సరే. ఆడికంటే నేను బెటరేగా, ఆమె కంటే నేను బెటరేగా, నేను ఏమైనా పెద్ద పాపాలు ఏమైనా చేశానా? చిన్న చిన్నయే కదా, అందరూ చేస్తున్నారు కదా. ఇది మన ఆర్గ్యుమెంట్. కానీ పరిశుద్ధాత్ముడు వస్తే వాదనలు ఉండవు, ఆర్గ్యుమెంట్ ఉండవు. ఒకటే ఒక మాట, అవును సార్ నేను తప్పు. అది పాపం ఒప్పుకోవటం. పాపం విషయము, నీతి విషయం అది ఎక్కడ ఉంటుంది? ప్రపంచం అంతట్లో నీతి ఒకే ఒక చోట దొరుకుద్ది. ఎక్కడ చెప్పగలరా? ఎక్కడ? పరలోకం. ప్రపంచంలో అంటే పరలోకంకి వెళ్తావా బాబా? ప్రపంచంలో ఈ భూమి మీద నీతి ఒకే ఒక చోట దొరుకుద్ది. ఎక్కడ? సిలువ దగ్గర. సిలువ దగ్గర దొరుకుద్ది. యేసయ్య దగ్గర. యేసయ్య ఒక్కడే నీతిమంతుడు. యేసయ్య ఒక్కడే పాపం లేకుండా పుట్టినోడు. యేసయ్య ఒక్కడే పాపం చేయకుండా జీవించినవాడు. యేసయ్య ఒక్కడే పాపుల్ని నీతిమంతులుగా చేయడానికి చచ్చిపోయినవాడు. కాబట్టి నీతి దొరికేది అక్కడ యేసయ్య దగ్గర ఒక్క చోటే. పాపం విషయం, నీతి విషయం. నేను పాపిని, యేసయ్య మంచోడు. ఇంకో విషయం చెప్తాను, యేసయ్య మంచోడు వచ్చేదాకా నేను పాపిని అనే విషయం అర్థం కాదు. ఎలాగో చెప్తాను. ముగ్గురు ఫెయిల్ అయిన వాళ్ళే. ఒకళ్ళు 34, ఒకళ్ళు 32, ఒకడు 31. ముగ్గురు 31 వచ్చినోడు ఏడుస్తున్నాడు. ఆ తర్వాత 32 వచ్చాడు. వచ్చి ఎరా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. 31 వచ్చిపోయిందిరా, దానికి ఏడవాలా అంటాడు. వీడు ఎందుకు ఏడుతున్నాడు? వీడు పాస్ చేయడానికి పొరపాటున అనుకుంటా ఉంటాడు. అంటే నా 32 వచ్చినాయిలే అంటాడు. అర్థమైందా? ఈలోగా 34 కూడా వస్తాడు వేలేసుకుంటావు. ఎరా ఎందుకు ఏడుస్తున్నాడు? అరే వీడు 31 రా, నా 32. అంటే వీడు నవ్వుతూ ఉంటే ఈడేంద్ర నవ్వుతున్నాడు అనుకో, మనకు 34 వచ్చినాయిలే. ఫెయిల్ అయిన వాళ్ళు కలిస్తే చాలా సరదాగా ఉంటుంది తెలుసా? చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళ తమాషా దూరం నుంచి వినాలి, దగ్గరికి వెళ్తే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అయితే వాళ్ళు ఎప్పుడు సైలెంట్ అవుతారు తెలుసా? పాస్ అయినోడు ఒకటి నడుచుకుంటూ వస్తే. అప్పుడు దాకా జోకులే. అర్థమైనా కదా? ప్రపంచం అంతా ఫెయిల్ అయిపోయిన వాళ్ళే, ఒక్కడే పాస్ అయ్యాడు. ఎవరైనా? యేసయ్య. యేసయ్య వస్తేనే మనలో తేడాలు కనబడింది, లేదా కనబడవు. ఆయన నీతిమంతుడు, నేను పాపిని. ఆయన పరిశుద్ధుడు, నేను దుర్మార్గుణ్ణి. ఆయన విధేయత కలిగిన వాడు, నేను అవిధేయుణ్ణి. ఈ విధంగా ఒప్పింపచేసేదెవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. దీన్నే పశ్చాత్తాపం అంటారు, దీన్నే మారు మనసు అంటారు. నా బతుకు మారింది, నా గురించి నా అవగాహన మారింది, నా గురించి నాకు అర్థమైంది ఆయన చూస్తే. అప్పటిదాకా నా అర్థం కాల. అర్థమైందా? అదే అని. ఇక మూడోది తీర్పు విషయం. ఆయన నీతిమంతుడు, నేను పాపిని అని వదిలేయటం కాదు. నెక్స్ట్ ఏంటి తెలుసా? ఆ నీతి మనకు అంటిస్తాడు ఆయన. ఆ నీతి మనకు అంటిస్తాడు. మనకు అంటిస్తే మనం ఏమవుతాం? నీతిమంతులం అవుతాం. ఆ నీతి మనకు అంటిస్తాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఈ కార్యమంతా చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. మనం రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఆయన ఎప్పుడు మనలోనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? మనలోనే. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నువ్వు విశ్వాసివి కాదు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమంటుంది తెలుసా? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అర్థమైంది కదండి? కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలో నిత్యత్వాన్ని స్థిరపరుస్తాడు, మనలో ధైర్యాన్ని పెంచి పోషిస్తాడు. మన పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఆయన సహాయపడుతూ ఉంటాడు. ఇప్పటికి మనం 4 పాయింట్లు నేర్చుకున్నాం. ఓ చిన్న స్టోరీ చెప్పి నేను ముగిచ్చేస్తాను. నేను 8:15కి ముగించాలి, 8:30 అయింది, క్షమించండి. ఒక్క 10 నిమిషాలు. ఎలాగో వర్షం వస్తుందిగా వెళ్ళారు కదా అని చెప్పేశాను. అర్థమైందా? గంటం బావు మాట్లాడాను నేను. అర్థమైందా? చాలా సింపుల్గా 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, మనం పుట్టకముందే తండ్రి ఏర్పరిచాడు. పవిత్ర రక్తములో మనల్ని శుద్ధిగా చేశాడు కుమారుడు. అర్థమైందా? పరిపూర్ణ నిరీక్షణలోకి నడిపించింది ఆయన ఖాళీ సమాధి. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సహాయపడతాడు. 4 పాయింట్లు అయిపోయింది కదా?
ఈ 4 పాయింట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అంటానికి ఒక అమ్మాయి గురించి చెప్పి ముగిచ్చేస్తాను. అయిపోయింది. ఆ అమ్మాయి పేరు బ్లాండినా. ఏం పేరు? బ్లాండినా అనే అమ్మాయి 177లో చచ్చిపోయింది. 177. ఓకే. ఆ అమ్మాయి చచ్చిపోయిన ఊరి పేరు లాయన్స్. LLOYNS. లాయన్స్. సింహం కొద్దే ఊరి పేరు అది. లాయన్స్ అనే ఊర్లో ఆమె చచ్చిపోయింది. అది ఫ్రాన్స్ దేశంలో ఉండేది. ఈ బ్లాండినా ఎలా చచ్చిపోయిందో చెప్తాను. బ్లాండినాకి 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అంటే 10వ క్లాస్ అమ్మాయి. 13వ ఏట యేసుప్రభుని అంగీకరించింది. 2 ఏళ్ళు అయింది మారు మనసు పొంది. పని చేసుకునే అమ్మాయి, ఏది గిన్నెలు అయితే తోముతూ ఉంటుంది. అది ఒక ధనికురాలు ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఆ ధనికురాలు విధవరాలు, అంటే భర్త లేనిది, కానీ మంచి విశ్వాసి. ఈ అమ్మాయి బ్లాండినా కూడా విశ్వాసి. అయితే ఆ టైంలో మార్కస్ అనేటువంటి ఒక కర్కోటకమైన రోమన్ రాజు ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే రోజు క్రైస్తవుల్ని చంపేస్తూ ఉండేవాడు. ఒకరోజు బ్లాండినాని ఎత్తుకెళ్ళిపోయాడు. పని అమ్మాయి కదా, తీసుకెళ్ళిపోయాడు. బ్లాండినాతో పాటు 17 మందిని తీసుకెళ్ళాడు. బ్లాండినా బక్కగా ఉంటుంది. బ్లాండినాని సైనికులు తీసుకెళ్తా ఉంటే అందరూ చూసి అయ్యో బ్లాండినాని తీసుకెళ్ళిపోతున్నారు, సాయంత్రం లోపల చచ్చిపోద్ది అమ్మాయి అని అనుకున్నారు. ఒక 15-20 రోజులు చిత్రహింసలు పెట్టారు బ్లాండినాని. 2 మాటలు అనిపించడానికి. ఏంటో తెలుసా? ఒకటి 2 ఏంటి తెలుసా? ఒకటి, యేసయ్య దేవుడు కాదు చెప్పు అని కొట్టారు, చెప్పేది కాదు. యేసయ్య దేవుడు కాదు చెప్పు అని కొట్టేవాళ్ళు, చెప్పేది కాదు. రెండోది, నా యజమానురాలు చెడ్డది, నా యజమానురాలు చెడ్డది. ఆ మాట అంటే ఈ మాటను బట్టి యజమానురాలను కూడా తీసుకొచ్చి పడేద్దామని. ఈ 2 ఒప్పుకోవాలి. అలాగా ఒక 15-20 రోజులు చిత్రహింసలు చేస్తే మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. బ్లాండినా చావల. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశారంటే ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్లో మధ్యలో ఒక కర్రను పాతి ఆ కర్రకేతి బ్లాండినాని కట్టేశారు. పొద్దున్నే 9 గంటలకి ఆ ఫుట్బాల్ స్టేడియంలో 25,000 మంది వచ్చి కూర్చున్నారు. 25,000 మంది చెప్పారు, బ్లాండినాని ఈరోజు చంపేస్తున్నాం, చూడండి మీ కనుల విందు చూడండి అని. అంటే బ్లాండినా ఎలా చచ్చిపోద్దో లైవ్ చూద్దాం అని వచ్చి కూర్చున్నారు మనోళ్ళు 25,000 మంది. వస్తే ఏం చేశారు? 9 గంటలకి 20 సింహాలు ఒక్కసారి వదిలేరు. 20 సింహాలు వదిలితే సింహాలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చినాయి. బ్లాండినా కాళ్ళ దగ్గరికి వచ్చి అలా కూర్చునిపోయింది. ఇప్పుడు చప్పట్లు కొట్టారనుకో, తర్వాత ఏం కొట్టాలో తెలియదు మీకు, అందుకని కొట్టద్దు. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడే చప్పట్లు కొట్టితే ఏమందా? ఇది ఆరంభం మాత్రమే. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు సింహాలు ఏం చేసినామో మనకు తెలియదు. అర్థమైందా? ఎలా కూర్చున్నాయి, ఎవరు నోరు చూపించారు తెలియదు. ఇక్కడ మాత్రం లైవ్ 25,000 మంది, 50,000 కళ్ళు చూస్తున్నాయి. ఈ 20 సింహాలు వచ్చి కూర్చుండిపోయినాయి. ఈ సైనికులకి ఏం అర్థం కాలేదు. ఓహో, రాత్రి ఇటు బాగా ఫుడ్ పెట్టేశాం, అందుకే ఇటుకు ఆకలి కాలేదు, సాయంత్రం దాకా చూద్దామని 5 గంటల దాకా చూశారు. 5 గంటల దాకా ఒక్క సింహం కదలట్లేదు, అలాగే కూర్చున్నాయి. ఇంకేం చేయాలో తెలియక, ఇప్పుడు మీరు పెద్దోళ్ళు కూర్చున్నారు కదా, ఈ ప్లాస్టిక్ కుర్చీలు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇనప కుర్చీ తెచ్చారు. ఇనప కుర్చీ తెచ్చి అక్కడ పెట్టి దాని కింద కట్టెలు పెట్టి మంట పెట్టారు. ఇనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట వేస్తే కుర్చీ ఏమవుతుంది? కాలిపోతుంది. ఇంకా ఎక్కువ మంట వేస్తే ఎర్రగా అయిపోతుంది. అర్థమైంది కదా? కుర్చీ అలా ఎర్రగా అయిపోయిన తర్వాత బ్లాండినాని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెట్టారు. ఈ కిందంతా కాలిపోద్ది కదా, అప్పుడు బా అని అరిసింది. అలా అరుస్తుంటే ఒక దున్నపోతును వదిలేశారు. ఇంకా పెద్ద బర్రె ఉంటుందా, కొమ్ములో ఉన్నది, దాన్ని వదిలేశారు. వదిలేస్తే ఆమె అరుస్తుంటే బ్లాండినా దీని దున్నపోతుకి ఏం చేయాలో తెలియక ఆ కొమ్ములతో ఇలా పైకి ఇసిరేసింది. ఇసిరేస్తే బ్లాండినా అంతెత్తు ఎగిరి ఆ నుప్పుల్లో పడింది. ఆ నుప్పుల్లో పడి 1-2 నిమిషాలు కాలిపోయి చచ్చిపోయింది. ఆ చచ్చిపోకముందు యేసయ్యా అని గట్టిగా అరిచింది. మొత్తం 25,000 మంది విన్నారు. చచ్చిపోయింది, అయిపోయింది. ఇప్పుడు కొట్టరు చప్పట్లు. ఎంత కొట్టేశారు? సింహాలు తినలేదంటే కొట్టేశారు. ఇది చచ్చిపోయిందంట. మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అయితే బ్లాండినా చచ్చిపోతే ఏమైందో 2 విషయాలు చెప్తా. ఒకటి నా ఊహ.
నా ఊహ మాత్రమే. రెండోది జరిగింది. ముందు ఊహ చెప్తా, అంటే నేను ఊహిస్తున్నాను ఏమైనా ఉంటుందో. యేసయ్యా అని చచ్చిపోగానే ఇద్దరు దేవదూతలు పరిగెట్టుకుంటూ వచ్చి ఉంటారు. బ్లాండీ నన్ను అలా తీసుకొని వెళ్ళి ఉంటారు పరలోకానికి. ఆ పరలో గేటు తీసుకుని ఉంటారు. గేటుకు ఒక పక్కన పేతురు, ఇంకో పక్కన పౌలు, ఎదురుగా యోహాను, ఆ పక్కన యాకోబు, ఈ పక్కన తిమోతి, వీళ్ళందరూ నుంచొని ఉంటారు. అమ్మ బ్లాండీదా దా 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 అని విపరీతంగా పిలిచి ఉంటారు. అందరూ హగ్ చేసుకొని ఉంటారు, ముద్దులు పెట్టేసి ఉంటారు. పేతురు పౌలు బ్లాండీనాని యేసయ్య దగ్గర తీసుకెళ్ళి, యేసయ్యా బ్లాండీనా వచ్చింది, బ్లాండీనా. మీరు చెప్పాలా నాకు బ్లాండీనా వచ్చిందని? నాకు తెలియదా అని యేసయ్య చిన్నపాటు జోకేసి, దా బంగారం దా కూర్చో నా ఒళ్ళో అని యేసయ్య బ్లాండీనాను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే పరలోకం అంతా ఏమని ఉంటారు? యేసయ్య నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఇది పరలోకం, ఇది నా ఊహ మాత్రమే. అయితే భూమి మీద ఏం జరిగిందో అది ఊహ కాదు, చరిత్ర. ఏం జరిగింది తెలుసా? యేసయ్య అని చచ్చిపోయింది కదా, ఒక 3 నిమిషాలు 25,000 మంది నిశ్శబ్దం అయిపోయారు. 3 నిమిషాల తర్వాత ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు లేచి నుంచున్నారు. 25,000 మంది నుంచొని చేతులు పైకెత్తారు. 25,000 మంది ఏమని అరిచారు తెలుసా? యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు. ఆ ఒక్క బ్లాండీనా చచ్చిపోతే 25,000 మంది యేసయ్య దగ్గరకు వచ్చారు. బ్లాండీనా ఎందుకు చచ్చిపోయిందో తెలుసా? నేను తండ్రి చేత ఏర్పరచబడ్డాను అని నమ్మింది. కుమారుని యొక్క రక్తంలో శుద్ధీకరించబడ్డాను అని నమ్మింది. క్రీస్తు పునరుద్ధానాడు కాబట్టి నేను పరలోకంలోకి వెళ్తాను అని నమ్మింది. పరిశుద్ధాత్ముడు తనలో ఉంది కాబట్టి ఆ ధైర్యం ఉన్నది. కాబట్టి ధైర్యంగా చచ్చిపోయిందా లేదా? ఆమెకి నిరీక్షణ ఉందా లేదా? ఉందా కదా. మరి మీకుందా ఆ నిరీక్షణ? నిరీక్షణ విశ్వాసంలోంచి వస్తుంది. యేసయ్య నన్ను ఏర్పరిచాడు, ఆ తండ్రి ఏర్పరిచాడు, కుమారుడు రక్తాన్ని కార్చాడు, యేసయ్య తిరిగి లేచాడు, పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేశాడు. ఈ మాటల మీద నీకు విశ్వాసం ఉంటే నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను అనే నిరీక్షణ ఉంటుంది. ఒకవేళ ఆ నిరీక్షణ లేకపోతే మీకు భయం ఉంటుంది. నిరీక్షణ భయాన్ని పటాపంచల చేస్తుంది. అవునా కదా? తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి. తండ్రి నన్ను ఏర్పరిచాడు, నేను ఇప్పటిదాకా దాన్ని గ్రహించానా? పరిశుద్ధ రక్తములో కుమారుడు నన్ను శుద్ధినిగా చేశాడు. పరిపూర్ణ నిరీక్షణలోకి యేసయ్య ఖాళీ సమాధి నన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు అనుదినము పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం పడేవాడు. ఈ 4 కార్యాలు, ఈ 4 విషయాలు మన జీవితంలో ఉంటే దేనికి భయపడం, నిరీక్షణ కలిగి ఉంటాం. క్రీస్తు కోసం బతుకుతాను, ఒకవేళ చచ్చిపోతే క్రీస్తు దగ్గరికి వెళ్తాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ మాట మనం చెప్పగలుగుతాం. ఒకవేళ మీలో ఎవరికైనా ఇప్పుడు దాకా ఆ నిరీక్షణ లేదు అని అంటే, ఆ హోప్ లేదు అని అంటే, యేసయ్యలో నీకు ఫెయిత్ లేదని అర్థం. హాట్స్పాట్ తండ్రి ఇచ్చాడు, జీసస్ అనే పాస్వర్డ్ నొక్కలేదని అర్థం. ఈరోజు యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? నీ హృదయంలోకి రమ్మని అడగటానికి ఇష్టపడుతున్నావా? మా దేవా, మా ప్రభా, ఈ 4 రోజుల మీటింగ్స్లో తొలి దినం సాయంత్రం ప్రభా, పేతురు భక్తుడు రాసినటువంటి ఈ 4 వచనాల నుంచి మేము నేర్చుకున్నటువంటి పాఠాలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భయంలో, ఆందోళనలో, చింతలో, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాలలో ప్రభా, జగత్పునాది వేయబడకముందే నువ్వు నన్ను ఏర్పరిచావని, పరిశుద్ధ రక్తములో నేను శుద్ధినిగా చేయబడ్డానని, పరిపూర్ణ నిరీక్షణలోకి యేసయ్య సమాధి నన్ను ఖాళీ సమాధి తీసుకెళ్తుందని, పరిశుద్ధాత్ముడు నాలో ఉండి అనుదినము నన్ను పరిశుద్ధపరుస్తున్నాడని, ఈ మాటలు ప్రభా గొప్ప నిరీక్షణ ఇస్తుంది. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రభా, వారందరి హృదయాల్లో, వారందరి జీవితాల్లో
ఈ నిరీక్షణ ఉండగలుగుటకు కృప చూపించమని, నీ మాట నా జీవితానికి, మా జీవితానికి విశ్వాసాన్ని, నిరీక్షను కలిగించేదిగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.